బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మనము ఘోరమైనటువంటి పాపాలు ఏమిటి, ఈ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. చాలా రకాల పాపాలు ఉన్నాయి. అందులో దైవానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మనిషి చాలా తేలికగా చేసే ఘోరమైనటువంటి పాపము ఆయన అస్తిత్వంలో, ఎవరి అస్తిత్వంలో? దైవం యొక్క అస్తిత్వంలో, ఆయన గుణగణాల్లో, ఇంకా ఆయన శక్తి సామర్థ్యాల్లో, ఆయన హక్కులలో ఇతరులకు భాగస్వామ్యాన్ని ఇవ్వడం. ఎందుకంటే ఆయన ఒక్కడు, సాటి సమానం లేనటువంటి వాడు. ఏ విధమైనటువంటి భవబంధాలు, ఏ విధమైనటువంటి మానవ బలహీనతలు వర్తించినటువంటి పరమ పరిశుద్ధుడు, పావనుడు సృష్టి ప్రభువు. కానీ మనిషి ఏం చేస్తాడు అంటే, ఎవరినైనా అతిగా ప్రేమించి ఆ స్థానాన్ని దైవానికి ఇచ్చేస్తాడు. దైవం యొక్క స్థానం వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఏమండి, ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, అందులో సినీ యాక్టర్లు ఉంటారు, ఆటగాళ్ళు ఉంటారు, పాటగాళ్ళు ఉంటారు. ఇంకా అతనికి ఎవరైతే బాగా నచ్చుతారో, ఎవరైతే అతనికి సహాయాన్ని చేస్తారో, ఇంకా వారికి అతను ఆ దైవం యొక్క స్థానాన్ని ఇచ్చేస్తాడు. ఇది తప్పు కాదా? తప్పు కాదు మహాశిలారా, ఘోరమైనటువంటి పాపము. నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టు, మన తండ్రి యొక్క స్థానాన్ని మరొకరికి ఇవ్వడం అనేది తేలికగా మనం తీసుకుంటామా? ఎంత ఘోరమైనటువంటి పాపంగా మనం భావిస్తాం కదా. దైవం కూడా అంతే. పుట్టించినటువంటి దైవం, సృష్టించినటువంటి దైవం, మానవాళి కోసం ఈ సకల సౌకర్యాలు కలిగిస్తున్నటువంటి దైవం. ఏమండి, ఆయన భూమి మీద మనం జీవితం గడుపుతున్నాము, ఆయన ఆకాశం కింద మనం జీవితం గడుపుతున్నాము. ఆయన కురిపిస్తున్నటువంటి ప్రతి అనుగ్రహాన్ని కూడా మనము ఉపయోగించుకొని ఇక్కడ జీవితం గడుపుతున్నప్పుడు, ఆ కృతజ్ఞతలు ఆయనకు అర్పించకుండా, ధన్యవాదాలు ఆయనకు తెలపకుండా, మనలాంటి బలహీనమైనటువంటి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి వాళ్ళు, మనం కల్పించుకున్నటువంటి వాళ్ళను తీసుకుని వచ్చి ఆయన స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆయన దాన్ని ఎలా ఒప్పుకుంటాడు? తప్పు కదా. ఉదాహరణకి, నా బిడ్డ నన్ను కాకుండా మరొకరిని నాన్న అని పిలిచినా, నాకు ఇవ్వాల్సినటువంటి ఆ స్థానము, గౌరవం మరొకరికి ఇచ్చినా, నేను దాన్ని తేలికగా తీసుకుంటానా? ఒప్పుకుంటానా? నేను దాన్ని ఎంత మాత్రం కూడా ఒప్పుకోను కదా. మరి దైవము సృష్టి ప్రభు ఎలా ఒప్పుకుంటాడని మనం భావిస్తున్నాం మహాశిలారా. కాబట్టి ఘోరమైనటువంటి పాపం ఏమిటంటే, ఆయన అస్తిత్వం అంటే ఆయన ఒక్కడు, కానీ ఆయన అనేక మంది ఉన్నారు అని, ఆయన ముగ్గురని, 3 కోట్ల మందని, 33 కోట్ల మందని ఆయన అస్తిత్వంలో భాగస్వామ్యం కల్పించడం కూడా ప్రధానమైనటువంటి పాపము. తప్పు పొరపాటు కాదు. నేను పాపాన్ని గురించి చెప్తున్నాను. ఘోరమైనటువంటి పాపము. ఈ పాపం నుండి మనం బయటపడాలి.